కానీ నీ లైఫ్లో మాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. అయినా నీ గురించి ప్రతిదీ ఇలా బయట ఎవరి దగ్గర నుంచో తెలుసు. చెప్పు మనోహరి, నీ సమాధానం కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. సారీ అమర్, నీ దగ్గర నిజం దాచినందుకు. అందుకే నీకు రణ్వీర్ గురించి చెప్పలేదు. మీరేమడిగారో నాకు అర్థం కావట్లేదు. చూడలేదా? చూడ్డానికే రాథోడ్ కొరియర్ ఓపెన్ చేశాడు. అప్పుడు తను లేకుండా మనం చూసి చదవడం సంస్కారం కాదు. పెట్టే. సమయంతో గతంలో పాతి పెట్టిన నా పెళ్లిని నేనే అందరూ మన డివోర్స్ పేపర్స్ అది ఆర్ఫనేజ్ కి సంబంధించిన ఇష్యూ అనుకుంటున్నాడు. రణ్వీర్ గారి గురించి ఏదో చెప్పబోతున్నారు. అది సారీ, బాధ పెట్టడం నాకు ఇష్టం లేక చెప్పలేదు. పర్వాలేదు మనోహరి, కానీ నీకు నిర్మోహమాటంగా అడుగు. సరే అమర్, థ్యాంక్ యూ సో మచ్. లేదు రాథోడ్, ఖచ్చితంగా ఆ నోటీస్ గురించి మనకి అబద్ధం చెప్పింది. సారుగానొక్క సెకండు నన్ను ఆపటం లేట్ చేసుంటే మనిషిని దహించి వేస్తుంది. మనో నిజం బయటపడే టైం. వాణ్ణి చంపబోయింది నేనే అన్న అనుమానం వచ్చినందుకే నా ప్రాణానికి వీడొకడు. హలో, కాదా నేనెందుకు పోలీస్ స్టేషన్ పిలిపించిండు? వాడిని చంపాలనుకుంది నువ్వే అని తెలిసిపోయింది. నీ దెబ్బకు చంపుతాడు కావచ్చు కదా. అందుకే ఈసారి నువ్వు వేయబోయే ప్రతిసారి అట్లనే కాదు కదా. నీ మాజీ మొగుడిని కీర్తి వాడి ప్రాణాలు తీయకుండా వాడికి దొరికావో ఇంటికే వస్తా. అయితే నీతో పెళ్లి లేదా అది బలపడి నా ప్రాణాలు తీసేలోపే దారిలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు, లోపల కూడా వెయిట్ చేయొచ్చు. 30 minutes లోను ఇప్పుడే కదా. ఆగండ్రా, మరీ ర్యాంక్స్ కోసం ప్రాణత్యాగం లాంటివి చేయమనడం కరెక్ట్ కాదు కదా. చేయని హోంవర్క్ ఇవన్నీ నువ్వు కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలి. ఆల్రెడీ 2 minutes అయిపోయాయి. రిపోర్టింగ్ సార్. ఒక్కమని చెప్పాను సార్. దానికి వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలి అన్నారు సార్. గ్యాప్ లో ఇదెక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వెళ్ళి మాట్లాడవేంటి? వెళ్ళి మాట్లాడు. 30 minutes అవసరం లేదు డాడ్, 10 minutes చాలు. చూస్తాను. ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకు ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఉంటుంది. మనమందరం ఆ భయం వల్ల వాళ్ళ మధ్య వచ్చిన దూరాన్ని తగ్గించడానికి సరే వాళ్ళని ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మని చెప్పండి. నేను వాళ్ళకి స్నాక్స్ రెడీగా పెట్టుంటా. మేడం గారు నిజంగా పిల్లలకి కన్నతల్లి కదా. మేడం గారు చాలా గ్రేట్. సార్, మీరు చెప్పినట్టుగానే వాటి లైవ్ గేట్ నుంచి లోపలికి వచ్చినా ఇలా ఏం జరిగినా
పర్సం ఎక్కడుందో తెలీదు. సారేమో ఆవిడుందనుకుని చేతిలో గ్లాస్ పట్టుకుని ఎటు వెళ్తుంది ఈ అనామిక? సమ్ముండి ఉంటుందిలే. ఎలా అనుకున్నావా? ఆ, ఆ, అంటే ఇప్పుడు రూమ్ లో సార్ ఒక్కరే ఉన్నారు. ఏ, ఏం మాట్లాడుతున్నావు రాతోడ్? వాటర్. అసలు అనామిక వాటర్ తీసుకొని ఎందుకు వెళ్ళింది? వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోండి. అందుకే నేను తీసుకొచ్చాను. మీ రూమ్ డోరే. షూ. ఉందా? ఒక్కసారి అటు చూడు.